ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 119:37 దావీదు మహారాజు రాసిన మంచి మాట ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుమంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం? ఉదయకాలం నుంచి సాయంకాలం పండుకునేంత వరకు ఎన్నో వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం. కానీ ఆయన చూచుచున్న దేవుడు, హాజరు పెట్టిన పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు నీవే అయ్యా అని. ఈరోజు ఆ దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం ఏం చూస్తున్నాం? మనం ఎవరి తట్టు చూస్తున్నాం? ఈ లోకంలో ఎన్నో అల్లకొల్లాలు జరుగుతున్నాయి, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. కానీ మనం దేవుని వైపు చూస్తున్నామా? తప్పకుండా దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను కరుణిస్తా అంటున్నాడు. అదే రీతిగా మన కీర్తన 119:11 ఏమని అంటే, నేను పాపం చేయకుండానట్లు ఈ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నా అంటున్నాడు. ఈరోజు మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుని వాక్యం తట్టు చూసి, దేవుని తట్టు కళ్ళెత్తి, ఆకాశమందు ఆయన ఆసీనుడు అయినాడు, ఆయన తట్టు కళ్ళెత్తి మనం ప్రార్థిస్తే తప్పకుండా ఆయన నీ మొర వింటాడు. నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించిన. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.